హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చాన్యా ఆఫ్ లైఫ్. బ్రేక్ఫాస్ట్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దోశ. దోశ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్కి ఫేవరెట్ ఫుడ్ కదా. మరి అలాంటి దోశని ఆర్టిఫిషియల్స్ కలర్స్ కాకుండా ఇంట్లోనే ఉన్న వెజిటేబుల్స్ తోటి కలర్ఫుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. సో ముందు దోశ ప్రిపరేషన్ బదులుగా చట్నీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ఇక్కడ పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీ చేస్తున్నాను. సో ఒక బౌల్ నిండా పల్లీలు, 4 ఎండుమిర్చి, అలాగే ఒక స్పూన్ శనగపప్పు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటీ, అల్లం తీసుకుంటున్నా. అలాగే టమాటో చట్నీకి 4 టమాటీలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు తీసుకున్నా. సో బౌల్ తీసుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చిని చిదుముకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు, శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా కొంచెం బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటీని కూడా యాడ్ చేసుకొని, అలాగే అల్లం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. సెకండ్ చట్నీ ఉల్లి టమాటో చట్నీ. సో దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే శనగపప్పు, కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ అనేవి బ్రౌనిష్గా వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి. సో ఒక 2 to 3 మినిట్స్ లిడ్ పెట్టుకొని దీన్ని అయితే ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 1 బౌల్ ఆనియన్స్కి 1 బౌల్ టమాటోస్ని అయితే నేను తీసుకున్నాను. అలాగే ఆల్మోస్ట్ ఒక 10 గ్రామ్స్ జింజర్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. సో అన్నీ ఒకసారి ఇట్లా కలుపుకొని సిమ్లో పెట్టి 2 to 5 మినిట్స్ని అయితే టమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ అయితే ఇవ్వండి. ఈలోపు పల్లీల్ని మనమైతే మిక్సీ పెట్టేద్దాం. సో మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. సో వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. సో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ టమాటీ అయితే చల్లారిపోయి ఉంటుంది. సో టమాటీలను కూడా మనం మిక్సీ బౌల్లోకి తీసుకుని దీన్ని కూడా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. సో టమాటీ కూడా మిక్సీ అయిపోయింది. సో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత బ్రౌనిష్గా అందులోకి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అంతేనండి, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. సో పల్లీ చట్నీ తాలింపుకి కూడా సేమ్ ఇంకో బౌల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపులు, అలాగే కరివేపాకు వేసుకొని అవి బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపుని అయితే పల్లీ చట్నీలో కూడా యాడ్ చేసుకోండి.
సో చట్నీలు అయితే రెడీ అయిపోయాయి. సో దోస ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్, గ్రీన్ కలర్ కోసం పెసలు, రెడ్ కోసం బీట్రూట్, అలాగే రాగి పిండి అనేది లైట్ బ్రౌనిష్ కోసం తీసుకున్నా. సో ప్రతి వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పెట్టుకొని పేస్ట్ని అయితే రెడీ చేసుకోండి. సో ఆరెంజ్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బీట్రూట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకుందాం. సో అలాగే పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. పెసరపప్పు పచ్చదనమే కాకుండా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. సో పెసలు కూడా రెడీ అయిపోయి, వాటిని డిఫరెంట్ బౌల్స్లోకి అయితే తీసుకోండి. చూసారా బీట్రూట్ కలర్ ఎంత డామినేటింగ్గా ఉందో. సో ఇప్పుడు దోశ బ్యాటర్ని నేను 4 ఈక్వల్ బౌల్స్లోకి అయితే తీసుకున్నాను. సో ఈ ప్రతి బౌల్లోని ఈక్వల్గా ఒక గరిట మాత్రమే దోసపిండి వేసుకున్నానండి. అలాగే 1 బై 1 బీట్రూట్, అలాగే క్యారెట్, అలాగే పెసలు, అలాగే రాగి పిండి కూడా యాడ్ చేసుకొని ప్రతి దోశ బ్యాటర్ని కూడా కలుపుకోండి. సో పెసరు పచ్చ కలర్ దోసపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బీట్రూట్ దోసపిండి చూసారా ఎంత పింకిష్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా మామగారికి అయితే బీట్రూట్ క్యారెట్ అవి తినరు, లైక్ ఉల్లిపాయలు దుంపలు అవన్నీ భూమిలో పుట్టేవి. సో నేనేం చేశానంటే చెప్పకుండా ఈ బీట్రూట్ దోశ క్యారెట్ దోశ వేసేసి ఆమెతో తినిపించేశాను. సో ఇలా ఇండైరెక్ట్గా బీట్రూట్ క్యారెట్ ఇష్టం లేని వాళ్ళకు కూడా హెల్తీగా ఫుడ్ ఐటమ్స్ని అయితే తినిపించవచ్చు. సో దోశ ప్యాన్ తీసుకొని ఇందులోకి వైట్ దోశ బ్యాటర్ని దోశలాగా వేసుకుని దానిపైకి చిన్నగా తురుముకున్న క్యారెట్స్, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో మన ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయింది. సో వైట్ ఆనియన్ దోశ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ హెల్దీ దోశ రాగి దోశ. సో రాగి బ్యాటర్. సో ప్యాన్ వేడెక్కాక ఇందులోకి రాగి దోశను కూడా బాగా వేసుకోండి. చూసారా ఎంత రౌండిష్గా వస్తుందో. ఇంత రౌండిష్గా రావడం కోసం నాకైతే దోశ ఫేవరెట్ అండి. చిన్నప్పటి నుంచి అయితే నేను దోశ ఫేవరెట్ని. అమ్మ ఇడ్లీ అది అన్నా కూడా నాకేమీ వద్దు, దోశ ఉంటే చాలా అనేదాన్ని. సేమ్ అదేవిధంగా నేను క్యారెట్స్ తురుము అన్ని వాటికి కూడా వేసుకున్నాను టేస్ట్ కోసమని. సో రాగి దోశ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ హెల్దీ దోశకు వచ్చేసరికి క్యారెట్ దోశ. ఆరెంజ్ కలర్లో భలే ఉంది కదా క్యారెట్ దోశ. నేనైతే ఇది వేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళ టమాటో దోశ ఏమో అనుకున్నారు. బట్ టేస్ట్ చూసిన తర్వాత అసలు క్యారెట్ దోశలాగే లేదు, ఏంటి ఇంత టేస్టీగా ఉంది అని అయితే అన్నారండి. సో ఇలా క్యారెట్ బీట్రూట్ హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అయినా అవి ఇష్టం లేని వాళ్ళకి ఇలా దోశ కింద కానీ చపాతీ కింద కానీ వేసి పెడితే వాళ్ళకి అసలు టేస్ట్ కూడా తెలీదు. సో హెల్తీ ఫుడ్ కూడా వాళ్ళు తీసుకుంటారు. సో నెక్స్ట్ ప్యాన్ వేడెక్కాక మన ఫైనల్ బీట్రూట్ దోశ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. పింకిష్ కలర్లో చూస్తూ ఉంటుంటే నాకైతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఆ పింక్ మీద ఆరెంజ్ కలర్ క్యారెట్స్, అలాగే గ్రీన్ కలర్ పచ్చిమిర్చి, వైట్ కలర్ ఆనియన్స్ చూస్తూ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో అండ్ ఫైనల్లీ మా అన్నయ్య వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు దోశ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటే వాళ్ళ కోసం స్పెషల్గా నేను బన్నీ దోశ కూడా వేశానండి. అది లాస్ట్లో చూపిస్తాను ఎలా వేశాననేది. సో ఎక్స్ట్రా ప్లెయిన్ దోశ కూడా వేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఒక 5 to 6 దోసని వేసుకున్నాను డెకరేషన్ పర్పస్ కోసం.
అన్ని దోసలని కూడా ప్లేట్లోకి 1 బై 1 డెకరేషన్ కింద పెట్టుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. అండ్ నెక్స్ట్ రెయిన్బో దోస. అన్ని బ్యాటర్స్ని కొంచెం కొంచెంగా ఇలాగా స్ట్రైట్ లైన్స్ కింద వేసుకున్నాను. ఫస్ట్ క్యారెట్, ఆ తర్వాత బీట్రూట్, అలాగే ఇప్పుడు రాగి దోస, అలాగే క్యారెట్ దోస వేసి, అలాగే అండ్ ఫినిషింగ్గా రాగి దోస వేసాను. ఇలా అన్ని దోస బ్యాటర్స్ కూడా వేసుకొని రెయిన్బో దోసను అయితే వేసేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దోస అయిపోయిన తర్వాత దీనైతే నేను ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్నాను, మడత పెట్టుకున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ షేప్స్లో క్రియేట్ చేస్తే పిల్లలైతే ఇంట్రెస్టింగ్గా తింటారు. అండ్ దాన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారా దోసలన్నిటిని కూడా యాడ్ చేస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఏ కలర్స్ లేకుండా న్యాచురల్ మన యొక్క ఇంట్లోనే ఉన్న వెజిటేబుల్స్ తోటి కలర్ఫుల్ దోసెస్. ఫస్ట్ది రెయిన్బో దోస, నెక్స్ట్ నార్మల్ దోస, క్యారెట్ దోస, బీట్రూట్ దోస, పెసర్ దోస అండ్ రాగి దోస. అండ్ వాటిని టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. ఇది స్పెషల్, మీకు చెప్పాను కదా బన్నీ దోస కూడా వేసాననేసి. ఆ బీట్ దోస ప్రాసెస్ అనేది నేను లాస్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు బియర్ దోస కోసం ఫస్ట్ క్యారెట్ బ్యాటర్ని ఇట్లా చిన్న సర్కిల్ కింద వేసుకున్నాను. దానిపైన ఇంకొంచెం చిన్న సర్కిల్, అది హెడ్కి, ఈ కింద సర్కిల్ అనేది బాడీ పార్ట్కి. బీట్రూట్ దోసని నేను ఇయర్స్, నోస్ అండ్ లెగ్స్కి డెకరేషన్ కింద యాడ్ చేస్తున్నాను. ఇలా చిన్నగా ఇయర్స్, అలాగే చిన్న స్పూన్ యూస్ చేసుకొని చిన్నగా లెగ్స్ కూడా వేసుకున్నాను. అలాగే ఐస్కి కూడా చిన్న డ్రాప్స్ని అయితే పెట్టుకున్నాను. పర్ఫెక్ట్ బియర్ షేప్ బాగుంది కదండి. సర్కిల్ కోసం నేనైతే పెసర దోస పిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా మిడిల్లో బన్నీ షేప్స్ కానీ, ఏమైనా యానిమల్స్, ఏమైనా బటర్ఫ్లైస్ కానీ అట్లా యాడ్ చేసి పిల్లలకు కానీ పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అండ్ ఫైనల్లీ దోస అయితే ప్రిపేర్ అయిపోతుంది. దోస ఒకసారి ఫ్రై అయిన తర్వాత రివర్స్ తిప్పుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా బన్నీ దోసెస్ కానీ, బటర్ఫ్లై దోసెస్ కానీ ప్రిపేర్ చేసి చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయితే తింటారు. నేనైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఇస్తే ఇద్దరు నాకు కావాలంటూ అయితే కొట్టుకున్నారు. మీరు ఇలాగే డిఫరెంట్గా దోసెస్ని హెల్తీ వేలో ట్రై చేసి మీ పిల్లలకి కానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెడితే చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా चैनल అయితే सब्सक्राइब చేయండి, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो।